అందరికీ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన మీ అందరికి కూడా మరి శుభం జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ప్రత్యేకించి విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణులు కావాలి, ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలు రావాలి, రైతులందరూ కూడా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ పర్వదినాన ఆ భగవంతుని వేడుకుంటూ, మన పండుగలు కనుక చూసినట్టయితే మన పండుగలన్నీ కూడా ప్రకృతిలో లభిస్తున్నటువంటి పూలు, పండ్లు, మరి అనేక చెట్లు, ఇవన్నీ కూడా ఆ దేవుని దగ్గర పెట్టి మనం పూజించటం అనవాయితీకి వస్తుంది. అంటే దీని దసరా అయితేనేమి, లేక బతుకమ్మ అయితేనేమి, ఈ మన పండుగలన్నీ కూడా ప్రకృతితోనే మమైక్యమైనటువంటి పండుగలు, మనం ప్రకృతిని ఆరాధించే పండుగలు, ప్రకృతిని రక్షించే పండుగలు. తద్వారా ఆ ప్రకృతి మనం రక్షింపజేస్తుంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మరి మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని నిమజ్జనం చేయాలని చెప్పి నా విద్యార్థి, నా యువ మిత్రులు మండపాలంతా సంతోషంగా మరి ఎంతో వైభవంగా 9 రోజుల పాటు పూజించే మరి ఆరాధించే వినాయకుడిని, మన మట్టితోనే తయారు చేసిన వినాయకుడిని మరి పూజించాలి. ఎందుకంటే 9 రోజుల పాటు రసాయనాలతోని కూడినటువంటి వినాయకుడిని పూజించిన తర్వాత ఆ నిమజ్జనం రోజు మనం దగ్గరలో ఉన్నటువంటి జలాశయాలలో నిమజ్జనం చేస్తే ఆ రసాయనాలతో కూడినటువంటి వినాయకుడిని మరి నిమజ్జనం చేస్తే ఆ జలాశయాల్లో ఉన్నటువంటి అనేక జీవరాశులు మనం మరణించటం చూస్తున్నాం. ఆ నీళ్లు సేవించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పశువులు, పక్షులన్నీ కూడా మరణించడం మన కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి దయచేసి మనం అందరం కూడా